కులకు షేర్ చేయండి. 10 యుగాలలో మొదటిది నిత్యకాలము లేదా అనాది కాలము. ఈ యుగంలో దేవుడు మాత్రమే ఉన్నాడు. రెండవది దేవదూతల కాలము. దేవుడు తర్వాత ఉన్న సృష్టి ఏదైనా ఉంది అంటే అది దేవదూతలే. మూడవది అజ్ఞాన కాలము. ఈ అజ్ఞాన కాలములో ఆదాము హవ్వలు ఉన్నారు. ఇది ఏదైను తోటలో ప్రారంభించబడి ఏదైను తోటలోనే ముగించబడింది. 4 మనస్సాక్షి కాలము. ఆదాము హవ్వలు ఏదైనులో నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి దేవుడు ఇజ్రాయేలీలకు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇచ్చినంత వరకు జరిగింది. 5 ధర్మశాస్త్ర కాలము. సీనాయి పర్వతం మీద ప్రారంభించబడి యేసయ్య కాలం వరకు కొనసాగింది. 6 మధ్యకాలము. బాప్తిసం ఇచ్చి యోహాను వరకు కొనసాగింది. దేవుని వాక్కు ప్రత్యక్షత లేకపోవడం వల్ల ఆ కాలాన్ని చీకటి యుగము, అదేవిధంగా ఒక ప్రక్క బలులు మరొక ప్రక్క పాపక్షమాపణ జరుగుతూ ఉండడం వలన దానిని మధ్యకాలము అంటారు. 7 కృపాకాలము. ఇది పెంతుకోస్తు రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ప్రారంభించబడింది. శ్రమల కాలము, మహాశ్రమల కాలము. సంపూర్ణ పరిశుద్ధులు రహస్య